ఇవాళ నేను బటన్ కాజా వేయడం చూపిస్తున్నాను. ఇది వచ్చేసి బటన్ కాజా వేసే ఫూట్ అన్నమాట. నేను ఈ సైజ్ బటన్ తీసుకున్నాను. మీరు ఏ సైజ్ అయినా బటన్ తీసుకోవచ్చు. నేను ఈ సైజ్ తీసుకున్నాను. ఈ బటన్ని ఇక్కడ ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలాగా మూవ్ అవ్వదు బటన్ అనేది. ఇప్పుడు ఫూట్ని మారుద్దాము. ఈ ఫూట్ రిమూవ్ చేసి ఈ ఫూట్ పెట్టుకుందాము. ఫూట్ రిమూవ్ చేయడానికి ముందుగా సూది అనేది మనకి అప్లోనే ఉండాలి. ఎప్పుడు కూడా ఏ పని చేసినా సరే ఫూట్ అనేది అప్లో ఉండాలి. ఇప్పుడు ఫూట్ని పైకి పెట్టుకొని బ్యాక్ సైడ్ నుంచి పుష్ చేయాలి. పుష్ చేస్తే మనకి ఫూట్ అనేది రిమూవ్ అవుతుంది. అలాగే ఈ ఫూట్ని పెట్టుకుందాము. ఇది ఫ్రంట్ నుంచి పుష్ చేయాలి. ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ ఉన్న లివర్ని మనకి 1 2 థర్డ్ స్టెప్ బ్యాక్ అనుకోవాలి. ఇదే మెయిన్. ఇప్పుడు దీన్ని కాజా మోడ్లో పెట్టుకోవాలి. ఇది వచ్చేసి లెంత్ 1లో పెట్టుకోవాలి. విడ్త్ ఏమో 5లో పెట్టాలి. ఈ థ్రెడ్ టెన్షన్ కూడా 5లో పెట్టాలి. ఇప్పుడు స్టిచ్ చేసి చూద్దాము. ఇప్పుడు మనకి ఇది టూల్ ఇస్తారు. ఇప్పుడు దీంతో కట్ చేసుకోవడమే. బటన్ కాజా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ లివర్ని కిందకి లాగాక బ్యాక్ పెట్టినప్పుడు మన ఫ్రంట్కి ఒక స్టిచ్ పడుతుంది. అదే ఇక్కడ ఫుట్ కుంది చూసారా, అది దీనికి టచ్ అయ్యి ఇలా ఫ్రంట్కి వస్తుంది. అప్పుడు సెకండ్ స్టిచ్ అనేది మనకి పడుతుంది అన్నమాట. దీంట్లో వచ్చేసి మనకి సింగిల్ స్టెప్ కిందనే మనం బటన్ కాజా వేయచ్చు. అదే 2605 అయితే 3 స్టెప్స్ వరకు ఉన్నది బటన్ కాజా వేయడానికి. ఇది వచ్చేసి మనకి సింగిల్ స్టెప్లోనే బటన్ కాజా అనేది వేయచ్చు. ఇప్పుడు నేను స్టిచ్ చేసి చూపిస్తాను. అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇది టచ్ అయ్యి ఇది ఫ్రంట్కి వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పెట్టాను. చూసారు కదా, అది టచ్ అయ్యి ఇది ఫ్రంట్కి వచ్చింది. ఇంకోసారి స్టిచ్ చేస్తాను చూడండి. ఇదిగోండి, ఇలా ఈ విధంగా కాజాలు కుట్టి పెట్టాను. చాలా సింపుల్గా మనం బటన్ కాజా అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఇలాగా పుష్ చేసి ఇప్పుడు కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటా పుష్ చేయాలి పైకి. అంతే, లివర్ అనేది పైకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వీడియోలో బటన్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను.